మంచి సువాసన అయితే వస్తుందన్నమాట. ఈ ఫ్లేవర్ అంతా కూడా తెలుస్తుంది. ఇప్పుడే వేసానండి, ఆయిల్ అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. బజ్జీ అనేది ఇలా చేసుకోవాలి. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్స్ కిచెన్. మన కిచెన్ లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా. చల్లని సాయంత్రం టైంలో మనకి వేడి వేడిగా కారంగా స్నాక్స్ అయితే తినాలనిపిస్తుంది. మరి ఈ స్నాక్స్ కోసం అయితే మిరపకాయ బజ్జీలు, చాట్లు, రకరకాల వాటి కోసం అయితే పరిగెట్టేస్తూ ఉంటాం. కానీ మనకి పాతకాలం నుంచి కూడా వస్తున్నటువంటి బజ్జీ అండి. మరి ఈ బజ్జీ దేనితోటి చేస్తున్నామో తెలుసా? వామాకు. ఏంటి వామాకు బజ్జీ అనుకుంటున్నారా? మామూలుగా అయితే మిరపకాయ బజ్జీ, లేదంటే అరటికాయ బజ్జీ, ఇప్పుడు ప్రెసెంట్ అయితే టమాటా బజ్జీ, ఇవైతేనే ఎక్కువగా తింటున్నారు. కానీ ఈ వామాకు చాలా మంచిది, యాసిడిటీని కూడా పోగొడుతుంది. మరి ఈ వామాకు బజ్జీ సింపుల్ గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇది వచ్చి శనగపిండి, పచ్చి శనగపప్పుతోటి ఆడించుకున్నటువంటి పిండి మాట. దీన్ని అయితే ఒక 150 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ దీంట్లోకి మనము ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి మాట. నార్మల్ గా మనం బియ్యము ఆడించుకుంటే పిండి వస్తుంది కదా, ఆ పిండిని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. బాగా మెత్తగా ఉన్న పిండిని అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి సాల్ట్ ని కూడా యాడ్ చేసేసుకుంటున్నా. ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నా. కరెక్ట్ గా సరిపోద్దండి ఈ బజ్జీలకి ఉప్పు. నెక్స్ట్ వచ్చేసి కారం వచ్చేసి మరీ ఎక్కువ అవసరం లేదు. దీనికి కూడా సేమ్ ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి నార్మల్ గా మనం పచ్చిమిర్చి బజ్జీకైనా సరే, టమాటా బజ్జీ, అరటికాయ బజ్జీ ఏది చేసినా కూడా కొంచెం వామ్ అనేది వేసుకుంటాం కదా. ఆల్రెడీ మనం వామాకులు యూజ్ చేస్తున్నాం కదా, సో ఈ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నా. ఒకవేళ జీలకర్ర బదులు వాము యాడ్ చేసుకోవాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీలకర్రని యాడ్ చేస్తున్నా. చూడండి, ఈ మాత్రం జీలకర్ర అయితే సరిపోతుంది. స్పూన్ల వైజ్ వచ్చేసి మనకి 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, వంట సోడా వచ్చేసి బాగా లిటిల్ గా అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం చిటికెడు వేసుకున్నట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఈ మాత్రం యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే వీటిని అన్నిటి కూడా ముందే మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ హ్యాండ్ తోటి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఏముంది, ఈ వామాకు బజ్జీలు ఇంట్లో చేయడం ఎందుకు, మాకు బయట తెచ్చేసుకుందాం అని అనుకుంటున్నారు కదా. మిర్చి బజ్జీలు అండ్ టొమాటో బజ్జీస్ వేస్తారు, ఎగ్ బజ్జీస్, వాళ్ళ దగ్గర తెచ్చేసుకుందాం అనుకుంటున్నారా? అంత సీన్ ఏం లేదండి. అక్కడైతే మనకి ఈ వామాకు బజ్జీలు ఏమి దొరకవు. నేను యాక్చువల్ గా ఈ వామాకు అండి చిన్నదండి, ఇంత మొక్క అయితే వేసనమాట. అది ఇప్పుడైతే మహావృక్షం పెరిగినట్టే అంగా ఇంత సైజ్ అయితే పెరిగిపోయింది. మీరు ఇది ఎలాగా పెంచాలి అని అనుకుంటున్నారు? ఏమి లేదండి, మీకు పక్కన కానీ ఇంటి దగ్గర అయినా సరే చిన్న పీసు అంటే ఈ మాత్రం వామాకు మొక్క ఉంటే తెచ్చుకుని జస్ట్ మట్ల అలా గుచ్చుకుంటే సరిపోతుంది. దానంతటా అదే బ్రాంచెస్ అది వచ్చేసమాట మంచిగా అయితే గ్రో అవుతుంది. చాలా ఈజీ అండి. మనకి నర్సరీలకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఏమి లేదు. ఎక్కడ మీకు కనిపిస్తే అక్కడ మాట చిన్న మొక్క తెచ్చుకుని వేసుకోండి, సరిపోతుంది. దీంట్లో చాలా రకాల ఔషధాలు ఉంటాయని చెప్పాను కదా. పిల్లలకి కడుపు నొప్పి వచ్చినా ఇలాంటిది వాటర్ కాచేసి పడతారన్నమాట. అప్పుడు చాలా తొందరగా రిలీఫ్ అనేది వస్తుంది అన్నమాట. అది మాత్రమే కాదండి, నెక్స్ట్ దగ్గు, రొంప ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మంచిగా అయితే యూస్ఫుల్ అవుతుంది ఈ వామాకు. యాక్చువల్ గానండి, ఏదైనా పిండి వంట వండినా లేదంటే ఇలాంటి బజ్జీలు వేసినప్పుడు మాట ఖచ్చితంగా కొద్దిగా వామ్ అయితే యాడ్ చేస్తూ ఉంటారన్నమాట. అవి తింటున్నప్పుడు ఏదైనా అరుగుదల సమస్య అనేది వస్తుందేమో అని ముందే చూపుతో మాట కొద్దిగా వామ్ అనేది యాడ్ చేస్తారన్నమాట. ఈ రోజు అయితే చక్కగా వామాకులే ఉన్నాయన్నమాట. సో పిండి అంతా కూడా చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ ఒకేసారి యాడ్ చేసుకోకండి, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చక్కగా ఈ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ ని యాడ్ చేసేసుకుంటున్నాను. మా చిన్నప్పటి రోజుల్లో ఈ వామాకు బజ్జీలు మాట కొంచెం మంది అండి, అందరూ కాదు కానీ వాళ్ళైతే కట్టెల పొయ్యి మీద ఈ బజ్జీలు అయితే చేసేవారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ పల్లెటూరులో అయితే చేస్తారండి. మనకి సిటీలో మరి చేస్తున్నారో లేదో తెలీదు. ఒకసారి మీరు ఫింగర్స్ తోటి ఇలా మాట బాగా కలుపుకోవాలి. ఎక్కడన్నా ఉండలు ఉన్నా సరే, లేదంటే ఉప్పు కారం సరిగ్గా కలవకపోయినా మంచిగా అయితే కలిసిపోతాయి అన్నమాట. ఇదిగోండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడైతే ఈ ఆకుల్ని చక్కగా ముంచి మనం
వేడి వేడి సలసల మరుగుతున్నటువంటి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక టిప్ అయితే చెప్తున్నానండి, మీరు ఆకుల్ని ఒక అరగంట ముందే క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. తడి లేకుండా చూసుకోండి. ఒకవేళ తడిగా ఉందంటే మనకి పిన్ అనేది సరిగ్గా పట్టదన్నమాట. సో అందుకని చెప్పి నేను ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. అంటే బాగా ఆరిపోయినాయండి, డ్రై అయిపోయినాయి. ఇదిగోండి, ఇది ఇనప మూకుడు మాట. సో దీంట్లో ఆయిల్ అనేది నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. మరీ ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి, ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుంది. మనం ఏదైనా పిండి వంట చేసినా లేదంటే బజ్జీలు చేసినా కూడాను నువ్వుల నూనె అండ్ వేరుశనగ నూనె అయితే యాడ్ చేయకూడదు. జస్ట్ సన్ఫ్లవర్ నూనెలోనమాట వీటిని వేయించుకోవాలి. ఒకవేళ అవి చేస్తామట ఫ్లేవర్ అనేది బాగోదండి. సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా నేను పిండి వంట చేసినా కూడా లేదంటే ఇలాంటి బజ్జీలు చేసినా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ నెక్స్ట్ ఇంకా మీకు ఆయిల్స్ ఉంటాయి కదా అవి మాత్రమే యూజ్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు మాట పిండిని ఇలాగమాట ఆకుకి రెండు వైపులా అద్దేసుకోవాలి. మీరు ఒకసారి ఇలాగా అంటే చాలు, పిండి బాగా పట్టేస్తుంది. కాస్త జాగ్రత్తగా తీసుకోండి, ఇరిగిపోద్ది అన్నమాట. ఆకు అనేది దలసరిగా ఉంటుంది కదా, సో విరిగిపోద్ది. అందుకని చెప్పి ఇలాగా మనం డిప్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా అన్నమాట, అంటే మనకి ఎక్సెస్ పిండి అనేది అలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు వేసేసుకుంటున్నా. ఆయిల్ బాగా మరిగింది కదా, ఇదిగోండి సేమ్ మనకి ఆకు ఏ షేప్ లో ఉందో చూసారా, ఆ షేప్ లోనే వస్తున్నాయి. పిండి అనేది ఇలా ఉంటేనే వస్తాయండి. బాగా జారుగా ఉన్నా కూడా మనకి బజ్జీలు సరిగ్గా రావు. సో అందుకని చెప్పి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా చూసుకోండి. ఇదిగోండి, ఒక పక్కన ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి మనం తిప్పుకోవాలి ఇలాగా. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఈ ఆకు అనేది మగ్గుతుందా లేదా అనేది. అలాంటిది ఏమి ఉండదండి, చాలా చక్కగా అయితే కుక్ అయిపోతుంది అనమాట. మనకి పచ్చిమిర్చి బజ్జీ సేమ్ ఎలా కుక్ అవుతుందో అదే విధంగా మనకి ఈ వామాకు బజ్జీ కూడా చక్కగా అయితే కుక్ అవుతుంది. చూడండి, బజ్జీ మనకి చాలా బాగా వచ్చినాయి అన్నమాట. మంచిగా వచ్చినాయి, క్రిస్పీగా ఉన్నాయి. చూడండి, మీకు దలసర కూడా వచ్చింది. చూడండి, ఇక్కడ మనకి బబుల్స్ వస్తున్నాయి కదా, బబుల్స్ అనేవి తగ్గిపోతున్నాయి కదా. బబుల్స్ తగ్గిపోయినాయి అంటే మనకి బజ్జీలు అనేవి కుక్ అయిపోయినట్టే. సో ఈ స్టేజ్ లో మాట మనం తీసేసుకోవచ్చు. చూడండి, భలే ఉబ్బినాయి కదా బజ్జీలు. మీకు చూసిన వెంటనే తెలుస్తుందండి, ఇక్కడ ఆయిల్ అనేది కూడా మనకి ఎక్కువగా అబ్జర్వ్ చేయలేదు, పేల్చలేదండి. బజ్జీ చాలా బాగా వచ్చింది. యాక్చువల్ గా మనకి పిండి అనేది పలుచనైనా సరే లేదంటే కుకింగ్ సోడా వేస్తున్నాం కదా, కుకింగ్ సోడా ఎక్కువైనా కూడా మనకి ఆయిల్ అనేది పీల్చేసుకుంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి నేను చెప్పినటువంటి కొలతలతోటి చేసి చూడండి, ఎక్కడ కూడా మీకు ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేయవు. ఈ వామాకండి వేస్తున్నాం కదా, మంచి సువాసన అయితే వస్తుంది అన్నమాట. ఈ ఫ్లేవర్ అంతా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ మనం తింటాం కదా, కొరికినప్పుడు ఉంటది అన్నమాట, సూపర్ ఉంటది. ఇదిగోండి, నూనె కూడాను సలసలా మరుగుతుంది. అలాగని చెప్పి నేను హై ఫ్లేమ్ లో ఏమీ పెట్టలేదండి, మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ బజ్జీలు అనేవి ఫ్రై చేస్తున్నాను. లోపల వరకు మనకి కుక్ అయ్యి పిండి అనేది లేకుండా మంచిగా అయితే కుక్ అవుతుంది అన్నమాట. అదే విధంగా రిమైనింగ్ అన్ని కూడా చక్కగా తీసేసుకోవడమే. చూడండి, అన్ని కూడాను మీకు కలర్ అనేది సేమ్ గా వచ్చింది. సేమ్ అన్ని కూడా ఒకేలాగా ఉబ్బినాయి అన్నమాట. ఎక్కడ కూడా ఒకటి తక్కువగాను ఒకటి ఎక్కువగా అయితే కుక్ అవ్వలేదు, అండ్ దలసరిగా కూడా రాలేదండి. ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇప్పుడే వేసానండి, ఆయిల్ అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. బజ్జీ అనేది ఇలా చేసుకోవాలి. ఇప్పుడే వేసానండి, ఆయిల్ అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. బజ్జీ అనేది ఇలా చేసుకోవాలి. రోడ్ సైడ్ మీద బండ్ల మీద దొరుకుతూ ఉంటాయి కదా, సేమ్ అదే రీతిలో వచ్చినాయి ఈ బజ్జీలు కూడాను. ఇదిగోండి, అన్ని కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం తీసుకుంటున్నాను. వావ్, స్పైసీ స్పైసీ టేస్టీ టేస్టీ వామాకు బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. వీటిని ఇక సర్వ్ చేసుకోవడమే. దీంట్లోకి అయితే నేను ఆల్రెడీ కరివేపాకు కారపొడి ఉంటుంది కదా, అదైతే ప్రిపేర్ చేశానండి. ఇదిగోండి, ఈ కరివేపాకు కారపొడితోటి నేనైతే తింటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి కరివేపాకు కారపొడి కానీ, నెక్స్ట్ అంటే లేదంటే ధనియాల కారపొడి లేదంటే మునగాకు కారపొడి, వీటితోటి టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. ఇదిగోండి, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను లోపల కుక్ అయిందో లేదో.
ఇదిగోండి మీకు చూపిస్తున్నాను బజ్జీ చాలా బాగా కుక్ అయిందండి. ఆకు కూడా మంచిగా కుక్ అయింది. ఆయిల్ చూడండి ఎక్కడ కూడా అబ్జర్వ్ చేయలేదు మీకు. చాలా బాగా కుక్ అయినాయి బజ్జీలు. అండ్ మనకి వామాకు కూడా చాలా చక్కగా కుక్ అయింది అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉందండి. వామాకు రసం దిగి స్పైసీ తగిలి బజ్జీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఈ బజ్జీల ముందు మిరపకాయ బజ్జీ లేదు, టమాటా బజ్జీ లేదు, ఎగ్ బజ్జీ లేదు. ఈ అన్ని బజ్జీల కన్నా ముందు ఫేవరెట్ క్వీన్ ఏదైతే నేనైతే ఈ వామాకు బజ్జీ అని చెప్తాను. చల్లని సాయంత్రం వేళ వేడి వేడిగా మాట సింపుల్ గా చేసేటువంటి బజ్జీల్లో మాట మెయిన్ వచ్చేసి ఈ వామాకు బజ్జీ. నేను చెప్పినటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఫాలో అవుతూ ఒకసారి ఈ బజ్జీలను అయితే ట్రై చేసేయండి. అదే విధంగా నేను చేసినటువంటి ఈ వీడియో నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి. అదే విధంగా ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.